అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నగిరిలో గత ఒక 3 ఏళ్ల చిన్నారి మీద దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసిన మేడం గారు. సరే మేడం, ఏం జరిగింది ఆడ, ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఆటో తోలుతాడు. ఎవరైతే అమ్మాయి మీద బిహేవ్ చేశాడో అతను ఫోన్ తెచ్చి ఫిలిం డౌన్లోడ్ చేసిమని 20th రోజు ఈవినింగ్ చెప్పాడంట. వాళ్ళ ఫాదర్ ఇలా చూస్తూ గ్యాలరీ వచ్చింది. గ్యాలరీలో చూస్తే అమ్మాయిని వాడు ముద్దు పెట్టడాలు ఇవన్నీ ఆ ఫొటోస్ ఒక 6-7 ఫొటోస్ ఉన్నాయంట. ఆయనకి బాధేసింది చూసి, ఇంకేం మాట్లాడలేక వెళ్ళి సరే ఇంక మరుసటి రోజు వాళ్ళ పెద్దలకు చెప్పారంట. చెప్తే వాళ్ళు ఇదేముందిలే మాట్లాడతాం ఉండు అని చెప్పారు. కానీ మనం మాట్లాడలే. వాడితే మేమేం మాట్లాడతాం, వాడు ఎట్లా వాడే అట్లా వాడే అని వాళ్ళు చిన్న వాళ్ళందరూ చెప్పారంట. తర్వాత వాళ్ళ భార్యకి చెప్పున్నాడు ఆ బిడ్డకి ఏం జరిగిందో, ఇట్లా వచ్చింది అంటే స్నానం చేస్తూ అప్పుడు ఆ బిడ్డ అక్కడ అతను కిస్ చేసి అంతా ఇచ్చేసి ఉంటే ఆ బాధ చూడలేక తల్లి అప్పుడు వాళ్ళ ఫాదర్ ఆ బిడ్డను అడిగింది ఏమేమి జరిగిందంటే పలానా పర్సన్ ఇలా చేశాడని అడిగితే చెప్పిందంట. చెప్పితే అప్పుడు ఇంకా వాళ్ళు అప్పుడు మళ్ళీ మరుసటి రోజు నిన్న వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి కొద్దిగా అక్కడ ఊరంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే, చేసిన పర్సన్ కూడా వైఎస్ఆర్సీపీనే. ఏ పార్టీలోనే ఉండి అతను చేయడం తప్పది. సరే ఒక కుటుంబం అక్కడ వీళ్ళు ఉంటే వీళ్ళకి దారి వదలము, మీరు ఊరు బహిష్కరణ చేయాలని వీళ్ళ మీద ఎదురు దాడి తిరిగారు. అప్పుడు పోలీస్ స్టేషన్లో మా మహిళా టీం అమ్మాయి కూడా వెళ్ళి ఒక ఎస్సీ వాళ్ళు కూడా అమ్మాయి కూడా వాళ్ళ తరపు వెళ్ళి ఏదైనా ఉండి కంప్లైంట్ తీసుకోనని సీఏ గారికి చెప్పడం జరిగింది. చేసి మళ్ళీ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ అతన్ని రాజ్య మర్యాదలు చేశారని వాళ్ళ బాధ. ఇప్పుడు ఎవరైతే తప్పు చేశాడో వాడిని ఇది చేయాలి కదా, కూర్చోబెట్టి ఇక్కడక్కడ తిరిగిస్తూ రాజ్య మర్యాదలు చేశారు మేడం వాళ్ళకి, ఎవరైతే తప్పు చేశాడో అతనికి అని వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆవేదన. అలాగే మళ్ళీ మా హోమ్ మినిస్టర్ గారు కూడా ఎస్పీ గారికి మాట్లాడడం జరిగింది. నిన్న ఈవినింగ్ హాస్పిటల్ దగ్గర 2 వర్గాల వాళ్ళు గొడవలు చేసుకోవడం జరిగితే అప్పుడు నేను పోలీసులు ఎవరు లేరు అక్కడ లేదు. అప్పుడు మా మహిళా టీం అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసింది, ఇట్లా జరుగుతుందంటే నువ్వు ఉండమ్మా, రోడ్లో అంతా గలాట్లు లేకుండా మీరు చూడండి. అప్పుడు ఎస్పీ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఎస్పీ గారు కూడా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు అప్పుడు నాకు ఫోన్ చేస్తే సార్ ఇలా ఉంది, వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి ఆ తల్లిదండ్రులకి అని చెప్తే డిఎస్పీ గారు ఇమీడియట్లీ వచ్చి ఇచ్చేసి వాళ్ళ అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి అమ్మాయి తమిళ్లో ఇచ్చేస్తే అప్పుడు ఆ తమిళ డాక్టర్ని పిలిచి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పిందంతా చెప్తే అప్పుడు డిఎస్పీ గారు స్పందించి అక్కడ ఎగ్జామిన్కి అంతా మళ్ళీ ఇక్కడికి రెఫర్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి 4 మెంబర్స్ కానిస్టేబుల్స్ పంపించడం జరిగింది. వాళ్ళకి హాస్పిటల్ కాడ 2 మెంబర్స్కి పెట్టి ఇచ్చేయడం జరిగింది. ఏది ఏమైనా రోజు నోరేసుకొని ప్రతి దీనికి అరిచే రోజా నిన్న నుంచి ఏం చేస్తుందని అడుగుతున్నా. నేను పార్టీలు వద్దు, ఏ పార్టీలన్నా ఉన్నాయి, ఆవిడ స్పందించాలి కదా. ఒక మహిళ చిన్న 3 సంవత్సరాల 3 నెలల బిడ్డ, ఆ బిడ్డ తప్పు చెప్తుందా? ఆవిడకి రాజకీయాలు తెలుసు ఆ పాపకి? నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఆంబోతులాగా అరవడం కాదు, వచ్చి ఏ న్యాయం జరిగిందా లేదా పోలీస్ స్టేషన్ నిన్నే మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా నువ్వు వానికి శిక్ష పడేలాగా ముందుకు వచ్చుంటే మేము కూడా హర్షం వ్యక్తం చేసినాం. ఈ తాడేపల్లి నుంచి వస్తే స్క్రిప్ట్ మాట్లాడడం కాదు. ఈ రోజు నువ్వు స్పందించి ఎస్సీలో నేసా నువ్వు ఎస్సీ బిడ్డకి అన్యాయం జరిగిందని నువ్వు స్పందించలేదని అడుగుతున్నా నేను ఈరోజు. కాబట్టి దీని మీద ఇందాక హోమ్ మినిస్టర్ గారు కూడా పేరెంట్స్తో మాట్లాడడం. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారండి వాళ్ళ దీని మీద? నేను కూడా నిన్న నుంచి మాట్లాడుతున్నానమ్మా, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి శిక్ష పడేదాకా వదలము, ప్రభుత్వం తరఫున మీకు సాయంగా ఉంటాము. అతను చేసింది తప్పే, కానీ త్వరలో మేము దీని మీద చర్యలు తీసుకుంటాం. అతను డిమాండ్ కూడా పంపించడం జరిగింది అని మేడం కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అతనికైతే శిక్ష పడే వరకు మేమంతా సపోర్ట్ ఉంటామని తెలియజేసుకుంటున్నాం అండి. ఇలాంటి ఇష్యూని ఇవాళ రాజకీయం చేస్తూ ఇట్లా రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. దీన్ని ఎలా భావించాలి? అంటే 3 ఏళ్ల చిన్నారికి అన్యాయం జరిగింది, దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా భావించాలి? రాజకీయం చేయాలనుకునే వాళ్ళకి ఒకసారి మానవత్వం ఉందా అని ఆలోచించాలి. ఇది రాజకీయం చేసే విషయమా? కన్న తల్లిదండ్రులు ఇక్కడ మెటర్నిటీ దగ్గర వెయిట్ చేస్తున్నాం, పిల్లల కోసం కడుపులను కోస్తున్నారు, సర్జరీలు చేస్తున్నారు. ఆ బాధలంతా దేనికోసం? బిడ్డల కోసమే కదా. అలాంటి బిడ్డల భవిష్యత్తు అయోమయం పరిస్థితిలో ఉంటే రాజకీయం చేయాలనే ఆలోచన రావడానికి సిగ్గనిపించడం లేదా అని అడుగుతున్నా నేను. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, బిడ్డ భవిష్యత్తుకి సంబంధించింది. ఇవాళ నిన్న కంప్లైంట్ ఇచ్చారు.
కానీ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మీరే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ దగ్గర చెప్పన్నారు. ఇది దాన్ని ఫర్దర్ ఏం చేస్తారు అంటే ఇవాళ వైసీపీ వాళ్ళు దాన్ని రాజకీయం చేస్తానికి అంటే ఎలాంటి ఇష్యూ జరగలేదు కావాలని రాజకీయం చేస్తున్నారని చెప్పి భావన వాళ్ళు సృష్టిస్తున్నారు. దీని ఎలా బాగుంది? వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు కదా. రాష్ట్రంలో ఈరోజు వెలిక్కొచ్చింది ఇది. ఆల్రెడీ గంజాయి మత్తులో వడమలపేటలో ఒక పాపని చంపేశారు. అసలు ఇలాంటివి రాష్ట్రంలో చాలా జరుగుతుందంటే గత ప్రభుత్వంలో గంజాయిని మద్యపానాన్ని విచ్చలవిడిగా పోషించారు కాబట్టే వీటన్నిటికీ కారణం వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళు ఈరోజు సిగ్గు లేకుండా మీడియా ముందు వస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? పాపకి న్యాయం జరగాలి. కన్న తల్లిదండ్రులకి ఖచ్చితంగా కడుపుకోతకి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తామని కూడా అనిత మేడం గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ హామీ ఇస్తున్నారు బాధితులకి. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని రాజకీయ కోణంగా తిప్పాలని చూడడం అనేది ఎంతవరకు సమంజసమో సమాజంలోని మహిళలు అందరూ ఆలోచించాలి. అంటే 3 ఏళ్ల చిన్నారి మీద జరిగినటువంటి దుర్ఘటనను వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పట్ల కక్ష సాధించే వీళ్ళు రాజకీయ దృక్పథంతో చూస్తున్నారు. కానీ కామన్ పబ్లిక్కి ఒక చిన్నారికి జరిగిన అన్యాయం మీద న్యాయం జరగాలని చెప్పి గ్రామస్తులు అలాగే టీడీపీ మహిళా నాయకురాలు వీళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద స్పందించి చర్యలు చేపట్టాలని చెప్పేసి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటి రవిఆర్ టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.